అందరికీ నమస్కారం. రామాయణాన్ని సింపుల్గా బాలకాండ నుండి ఉత్తరాకాండ వరకు మొత్తం 7 కాండలు చూపించటం జరిగింది. ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. రామాయణం మహా ఇతిహాసం. మహర్షి వాల్మీకి రాసిన రామాయణం భారతదేశపు అత్యంత ప్రాచీన మహాకావ్యాలలో ఒకటి. ఇది శ్రీరాముడు అంటే భగవాన్ మహావిష్ణువు యొక్క 7వ అవతారం, ధర్మాన్ని స్థాపించేందుకు భూమిపై అవతరించిన కథ. 1. బాలకాండం. రాముని బాల్యం. అయోధ్యలో రాజు దశరథుడు పాలించేవాడు. అతనికి 3 భార్యలు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. తనకు పిల్లలు లేనందున పుత్రకామేష్ఠి యజ్ఞం చేశాడు. దాంతో 4 కుమారులు జన్మించారు: రాముడు, కౌసల్యకు భరతుడు, మరతాందరు, కనునాందరు. కైకేయికి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, సుమిత్రకు వారందరూ విద్య, యుద్ధకలలు, ధర్మం నేర్చుకుంటూ పెరిగారు. ఒకరోజు ఋషి విశ్వామిత్రుడు యజ్ఞాన్ని రాక్షసులు భంగం కలిగించకుండా కాపాడమని రాముడు, లక్ష్మణుణ్ణి అడిగాడు. వారు తాటక, మారీచ, సుబాహులను సంహరించారు. తరువాత విశ్వామిత్రుడు వారిని మిథిలాకు తీసుకెళ్లాడు. అక్కడ రాజు జనకుడు తన కుమార్తె సీతకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. రాముడు శివుని ధనుస్సును విరిచి సీతను వరించుకున్నాడు. అయోధ్యాకాండం. రాముని వనవాసం. రాజు దశరథుడు రాముడిని రాజుగా నియమించాలనుకున్నాడు. అందరూ ఆనందించారు. కాని కైకేయి దాసి మంథర ఆమె మనసులో అసూయను నింపింది. కైకేయి తనకు దశరథుడు ఇచ్చిన 2 వరాలను గుర్తుచేసింది. 1. తన కుమారుడు భరతుడు రాజు కావాలి. 2. రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి. దశరథుడు మాట తప్పలేక అంగీకరించాడు. రాముడు ధర్మాన్ని కాపాడేందుకు సంతోషంగా వనవాసం వెళ్లాడు. అతనితో సీత, లక్ష్మణుడు కూడిపోయారు. దశరథుడు దుఃఖంతో మరణించాడు. భరతుడు తిరిగి వచ్చి నిజం తెలుసుకొని రాజ్యాన్ని అంగీకరించలేదు. రాముడిని తిరిగి రావాలని వేడుకున్నాడు. కాని రాముడు ధర్మబద్ధత కోసం నిరాకరించాడు. రాముడి పాదుకలను రాజాసనంపై ఉంచి రాముడి పేరుతో పాలించాడు. ఆరణ్యకాండం. అరణ్యంలో జీవితం. రాముడు, సీత, లక్ష్మణుడు దండకారణ్యంలో జీవిస్తూ ఋషులనువి కాపాడారు. ఒకరోజు శూర్పణఖ రాముని ప్రేమించమంది. రాముడు నిరాకరించగా ఆమె సీతపై దాడి చేసింది. ఆత్మగౌరవం దెబ్బతిన్న శూర్పణఖ తన అన్న రావణుడు వద్దకు వెళ్లి సీత సౌందర్యాన్ని వర్ణించింది. రావణుడు ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించాడు. మారీచ సహాయంతో బంగారు మృగం రూపంలో మాయ చేశాడు. సీత ఆ మృగాన్ని కోరడంతో రాముడు వెళ్ళగా రావణుడు సన్యాసి వేషంలో వచ్చి సీతను అపహరించి లంకకు తీసుకెళ్లాడు. జటాయువు అడ్డుకునే ప్రయత్నంలో గాయపడి మరణించాడు. రాముడు సీతను వెతుక్కుంటూ బయలుదేరాడు. కిష్కింధాకాండం. హనుమంతుడితో స్నేహం. రాముడు, సుగ్రీవుడు వానరరాజును కలిశాడు. సుగ్రీవుడు తన అన్న వాలిని రాముడు చంపితే సీతను వెతికే ప్రయత్నం చేస్తానని చెప్పాడు. రాముడు వాలిని సంహరించి సుగ్రీవుడు సహాయం చేయడం మొదలుపెట్టాడు. హనుమంతుడు సముద్రం దాటి లంక చేరి అశోకవాటికలో సీతను కనుగొన్నాడు. రాముడి ఉంగరాన్ని ఇచ్చి ధైర్యం చెప్పాడు. సీత తన చూడామణిని రాముడికి ఇవ్వమంది. హనుమంతుడు లంకను దహనం చేసి తిరిగి వచ్చాడు. సుందరకాండం. హనుమంతుని వీరత్వం. ఈ భాగం మొత్తం హనుమంతుడి భక్తి, ధైర్యం, సేవాభావం గురించినది. ఇది రామాయణంలో అత్యంత పవిత్రమైన భాగంగా భావిస్తారు. ఇది మనకు భక్తి, నమ్మకం, ధైర్యం నేర్పుతుంది. యుద్ధకాండం. లంక యుద్ధం. రాముడు వానరసేనతో కలిసి సేతు రామసేతు నిర్మించి సముద్రం దాటాడు. రాముడితో మహాయుద్ధం జరిగింది. రాముడి సైన్యంలో ఇంద్రజిత్, కుంభకర్ణుడు వంటి బలవంతులు చనిపోయారు. రాముడు రావణుని సోదరుడు విభీషణుడిని లంకరాజుగా నియమించాడు. సీత అగ్నిపరీక్ష ద్వారా తన పవిత్రతను నిరూపించింది. ఉత్తరకాండం. తిరిగి అయోధ్యకు 14 సంవత్సరాల తరువాత రాముడు, సీత, లక్ష్మణుడు అయోధ్యకు తిరిగి వచ్చారు. ప్రజలు ఆనందంగా స్వాగతించారు. రామ పట్టాభిషేకం జరిగింది. రామరాజ్యం, ధర్మ సమాజం, సంతోషం, న్యాయం నిండిన యుగం. కాని కొందరు ప్రజలు సీత పవిత్రతపై అనుమానం వ్యక్తం చేయడంతో రాముడు రాజధర్మం కోసం సీతను వాల్మీకి ఆశ్రమానికి పంపించారు. అక్కడ ఆమెకు లవుడు, కుషుడు జన్మించారు. తరువాత లవకుశులు రామాయణం పాడి తమ తల్లిదండ్రులను కలిపారు. చివరికి సీత భూమాతను ప్రార్థించి భూమిలో లీనమయ్యింది. తరువాత రాముడు విష్ణు స్వరూపంలో
తిరిగి వైకుంఠానికి వెళ్ళాడు. రామాయణం మనకు నేర్పేది సత్యం, ధర్మం, క్షమ, భక్తి జీవన మార్గాలు. స్త్రీ, తల్లి, గురువుల గౌరవం కాపాడాలి. చెడు చివరికి నశిస్తుంది, మంచి ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది.